హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నా రాక్షసుడు 32 భాగాన్ని వినేద్దాం. ఏదో ఆలోచించుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటాడు రావణ్. అలా ఫోన్ చూసుకుంటూ వస్తున్న సీతని అనుకోకుండా తగులుతాడు. అలా తగలడంతో సీత కాస్త కింద పడబోతుంది. తనని అలా పడనివ్వకుండా తన నడుం చుట్టూ చెయ్యేసి తనని గట్టిగా పట్టుకుంటాడు. మనం నడిచేటప్పుడు వెనక ముందు చూసుకొని నడవాలి సీత అంటూ తన కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడు. కళ్ళు పెట్టి నడవాల్సింది మీరు. ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు చూడకుండా పక్క వాళ్ళకి తగిలితే నీ వల్ల వాళ్ళే కింద పడతారు మిస్టర్ రాఘవ్ అని తను మాట్లాడడంతో అప్పుడు తను ఎవరో తనకి గుర్తుకొస్తుంది. అప్పుడే సీతని వదిలేస్తాడు. అంత సడన్గా తను వదిలేయడంతో సీత కింద పడిపోతుంది. సీత, నీకేమైనా పిచ్చా, మెంటలా, అలా వదిలేసావు? నా నడుం కాస్త విరిగిపోయింది అంటూ తన నడుం పట్టుకుంటుంది సీత. ఏంట్రా, మీ భార్యాభర్తల గిల్లి కజ్జాలు మళ్ళీ మొదలు పెట్టారా? ఏంటి బంగారం, అలా తన్ని వదిలేసావు? ఇప్పుడు చూడు, తన నడుముకి ఏమైనా అయ్యి ఉండేనేమో. ముందుగా వెంటనే తనని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళు. తన నడుముకి కాస్త మూవ్ అప్లై చేయి, అప్పుడు తగ్గుతుంది. వెళ్ళు అని పెద్ద ఆవిడ చెప్పడంతో మనసులో నవ్వుకుంటూ 2 చేతులతో తనని లిఫ్ట్ చేసి పైకి నడుచుకుంటూ వెళ్తాడు. సీత వైపే చూస్తూ సీతకి కాస్త నొప్పిగా ఉండడం వల్ల తను ఏం చేస్తున్నాడో తనని అబ్జర్వ్ చేయడం లేదు. ఎక్కడ పడిపోతానన్న భయంతో తన మెడ చుట్టూ 2 చేతులు వేసి గట్టిగా పట్టుకుంటుంది సీత. ఏంటి అలా చూస్తున్నావు? ఆ అమ్మాయిని ఎప్పుడు చూడలేదా అని తను మాట్లాడిన మాటలకి, ఏంటి మేడం అంత కోపడుతున్నారు? మీరు కోపంలో కూడా చాలా అందంగా ఉంటారు. అలాంటి మీ అందాన్ని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అందుకే అలా చూశాను. అందులో నా తప్పు ఎక్కడా కనిపించడం లేదు. ఇంత అందంగా పుట్టినందుకు తప్పు మీదే అంటూ సీత వైపే చూస్తాడు రావణ్. అవును, తప్పు నాదే. చూసే చూపుని బట్టి ఉంటుంది ఎవరి బుద్ధి ఏంటో అని. నీ చూపు ఎప్పుడూ వంకరగానే ఉంటుంది కదా, అలాగే నీ మాటలు కూడా వంకరగానే ఉంటాయి. పోనీలే పాపం అని హెల్ప్ చేస్తూ ఉంటే ఎక్కువ మాట్లాడుతున్నారు సీతగారు మీరు. పోనీలే పాపం అని హెల్ప్ చేస్తున్నారా? అయ్యో, అలా హెల్ప్ చేసే పని అయితే నన్ను ఎందుకు కింద పడేస్తారు? నన్ను కింద పడేయబట్టే కదా ఇలా నన్ను తీసుకురావాల్సి వచ్చింది. దానికి కారణం ఎవరు? మీరే. అంటే మీరు కావాలని చేశారా అని అడుగుతుంది సీత. నేను మీ హెల్ప్ తీసుకోవాలని అనుకున్నందుకు మీరు సడన్గా అలా అరిచేసరికి నా చేతులు జారిపోయాయి. అలా మీరు కింద పడిపోయారు. చేతులు జారిపోతే కింద పడతారా బాబు? నువ్వు కావాలని వదిలేస్తే పడిపోతాను. ఏంటి సీతగారు, ప్రతిదీ మీకు కోపంగా అనిపిస్తుంది. నేను మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను కదా అంటాడు రావణ్. ఏంట్రా మళ్ళీ గొడవ పడుతున్నారా? ఇదిగో తనకు అప్లై చేయి అంటూ పైకొచ్చిన బామ్మ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటుంది. రావడానికి కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. అందులో తను రాఘవ్ కదా, అందుకని సీతకి ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. ఏంట్రా, తన నీ భార్యే కదా, ఏదో పరాయి అమ్మాయికి రాస్తున్నట్టు నువ్వు అంత ఇబ్బంది పడిపోతున్నావు? నేను ఇక్కడ ఉండడం మీకు ఇబ్బందిగా ఉంటే చెప్పు. కష్టపడి పైకి వచ్చాను. ఇప్పుడు అదే కష్టపడుతూ కిందికి వెళ్ళిపోతానులే. అయ్యో నానమ్మ, అలాంటిదేమీ లేదు అంటూ తన చెవి దగ్గరికి వెళ్ళి మెల్లగా సారీ చెప్తాడు. నొప్పి ఎక్కడుంది తనని అడుగుతాడు. తను చెప్పడంతో తనకి అప్లై చేస్తాడు. అలా తన చేతి స్పర్శకి ఒక రకమైన ఫీలింగ్ కలుగుతుంది సీతలో. తనకి రావణ్ చేతి స్పర్శ స్పష్టంగా తెలుస్తుంది. ఒక్కసారిగా తన రావణ్ అని తన మనసు కనిపిస్తుంది. ఎంత తన మనసుకి నచ్చజెప్పుకునే ప్రయత్నం చేసినా సరే తన చేతి స్పర్శ తనకి రావణ్ అని గుర్తు చేస్తుంది. రావణ్ తనతో సన్నిహితంగా ఉన్నది చాలా తక్కువ, కానీ అప్పుడప్పుడు తనని పట్టుకున్న ఆ టచింగ్ ఫీల్ అప్పుడు సీతకి కలుగుతుంది. అలా సీత కళ్ళు మూసుకుంటుంది. తనని చూసిన తర్వాత బామ్మగారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తను నిద్రపోతుందని ఫీల్ అవుతాడు. అలా తనకి కాసేపు మర్దన చేస్తాడు. తను నిజంగానే నిద్రపోతుంది. వెళ్ళి సోఫాలో కూర్చొని తను అలాగే చూస్తూ ఉంటాడు. నాతో గొడవ పడలేదు, నన్ను అరవలేదు అంటే అంత రిలాక్సేషన్ వచ్చింది నీకు? కొంపదీసి నేనెవరో కనిపెట్టావా అని మనసులో అనుకుంటాడు. నాకు తెలిసి అదే ఏంటుంది సీత, అలా ఫీల్ అయిందంటే ఏదో ఉంటుంది అనుకుంటూ అలానే చూస్తూ ఉంటాడు. తను మంచి నిద్రలో ఉండడంతో కాసేపు తను చెయ్యాలి అనుకున్న పని కాస్త మొదలు పెడతాడు. కానీ అప్పుడే సీతకి మెలకు వచ్చి పైకి లేస్తుంది. తన వైపు అలాగే చూస్తుంది. తనకి చాలా దగ్గరగా వస్తుంది. ఏంటి అడిగేస్తుందా? ఒకవేళ అడిగితే ఏం సమాధానం చెప్పాలి అనుకుంటూ ఉంటాడు. తనకి టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. సీత అంత దగ్గరగా వస్తుంది. ఏంటి? సీత గారు, నా చేతి స్పర్శ తగలగాని చిరాకు పడతారనుకున్నాను. ఎంత హాయిగా నిద్రపోతున్నారేంటి? కొంపదీసి నన్ను చూస్తే మీ భర్త గుర్తొచ్చాడా అని సీత అడక్కు ముందే రివర్స్లో అడుగుతాడు. సీత తన పక్కకు వచ్చి కూర్చుంటుంది. తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంది. నిజం చెప్పు, ఎవరు నువ్వు అంటూ తనని అడుగుతుంది సీత. అనుకున్నాను, అడిగేసింది. రావణ్ కూడా ఏమీ తగ్గకుండా తన కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ, మీరు పెట్టిన మనిషిని మీరు భర్తగా నటించమంటే మీ ఇంటికి వచ్చిన రాఘవ్ని అని చెప్తాడు. ఓకే, నమ్మానులే అంటూ తనతో మాట్లాడకుండా కిందికి వెళ్ళిపోతుంది.
అయ్యో సీత గారు, నా చేతి స్పర్శకి నొప్పి తగ్గిపోయింది అనుకుంటాను. చాలా హుషారుగా వెళ్తున్నారు. కొన్ని వాటికి సమాధానం ఉండదని చెప్పి వెళ్ళిపోతుంది సీత. అర్థం కావట్లేదు రావణ్కి. తనకు నిజం తెలిసిపోయిందా? అనవసరంగా తనని కింద పడేశానా అంటూ తల పట్టుకుని కూర్చుంటాడు. ఇప్పుడు ఎలా అని అనుకుంటూ తన గురించి ఆలోచిస్తాడు. సీత అనుమాన బీజం మొదలైంది. అలాగే సీత తన గుండెల మీద ఉన్న టాటూ కూడా చూడాలనుకుంటుంది. అప్పుడు మళ్ళీ పరిగెడుతూ పైకి వస్తుంది. సీత, ఒకసారి పైకిలే అని అడుగుతుంది. తను పైకి లేస్తాడు. వేగంగా తన షర్ట్ బటన్స్ తీసే ప్రయత్నం చేస్తుంది. ఏంటి మేడం ఇది? పట్టపగలు ఇలా నా షర్ట్ బటన్స్ తిప్పుతున్నారు అంటే ఏంటి? మీ భర్తను మర్చిపోయి నన్ను భర్తగా ఒప్పుకున్నట్టేనా అంటూ తన వైపు చూసి ముసుముసుగా నవ్వుతున్నట్టు నటిస్తాడు. సీతకి ఇంకా కోపం ఎక్కువైపోయింది. తన షర్ట్ పూర్తిగా విప్పేస్తుంది. బనియన్ ఉండడంతో దాని పక్కకు తొలగి చూస్తుంది. కానీ ఉత్సాహంగా వచ్చిన సీత కాస్త నిరుత్సాహంగా మారింది. అక్కడ తన పేరు ఉండాల్సిన టాటూ లేదు. ఐఎమ్ సారీ అని చెప్పి వెళ్ళిపోతుంది. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటాడు రావణ్. శ్వేత రావణ్ చూడ్డానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తన గుండెల మీద ఉన్న టాటూ చూసి తను రావణ్ని గుర్తుపట్టింది కదా. అప్పుడు తనకు చెప్తుంది, అన్నయ్య, నేను ఎవరైనా చూస్తే వెంటనే గుర్తుపట్టేస్తారు. ముఖ్యంగా నువ్వు వదిన నిన్ను గుర్తుపట్టకూడదు అనుకుంటే ఈ స్టిక్కర్ మెయింటైన్ చేయి అని చెప్తేనే శ్వేత అలానే ఆ స్టిక్కర్స్ తను తీసుకుని వచ్చి వేస్తుంది. తన పేరున్న దగ్గర ఆ స్టిక్కర్ అంది అక్కడ అతికిస్తాడు. అది ఓన్లీ తన చర్మం లాగానే కనిపిస్తుంది. ఆ టాటూ కనిపించకుండా ఉంటుంది. అలాగే ఇప్పుడు తనకి పనికొచ్చిందనమాట. ఎంతో ఆశగా వెనక్కి తిరిగి వచ్చింది సీత తను రావణని అనుకుని. కానీ ఒక్కసారిగా తన సంతోషాలన్నీ కనుమరుగైపోయాయి. చాలా బాధగా కిందికి వెళ్ళిపోతుంది. తను, నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు సీత. కొద్ది రోజులు మాత్రమే, తప్పకుండా నేను ఎవరో నీకు చెప్తాను. అప్పుడు మనం సంతోషంగా ఉండొచ్చు. మనకు అడ్డుగా ఉన్న తెర తీయాలి. వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పాలి. అప్పటి వరకు నేనెవరో నీకు చెప్పను అని అనుకుంటూ ఉంటాడు రావణ్. అక్కడి నుంచి బయటకు వెళ్తాడు. పృథ్వీ ఉన్న హాస్పిటల్కి. ఏంటి పృథ్వీ, మా ఇంటికి రావడం మానేసా? మా నాన్నమ్మ నీ గురించి అడుగుతుంది. అందుకే నిన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చాను. ఆవిడ హెల్త్ చెకప్కి నేను స్వయంగా రావాల్సి వచ్చింది. ఒకటి చెప్పనా, మీరు నిజంగా రావనయ్యి ఉంటే డ్రైవర్ని పంపేవాళ్ళు. కానీ స్వయంగా మీరు రారు కదా. ఇంత దూరం నన్ను వెతుక్కుంటూ వచ్చావంటే నువ్వు రావనివి కాదని నాకు తెలుసు. నిజమేంటో నువ్వే చెప్తావా అని పృథ్వీ అడిగిన మాటలకి పెద్దగా నవ్వుతూ తన చుట్టూ తిరుగుతాడు. అందరూ నన్ను రావణ్ అనుకుంటే కేవలం నువ్వు మాత్రం కాదంటే అది నిజం కాకుండా పోతుందా అని రావణ్ అంటాడు. అనుకున్నాను ఇలాగే మాట్లాడతావని. ఇంట్లో వాళ్ళని నమ్మించడానికే వచ్చావా? ఆస్తి కోసం వచ్చావా? లేక సీత కోసం వచ్చావా? లేకపోతే సీతే నేను తీసుకుని వచ్చిందా? తెలుసుకునే వరకు వదిలిపెట్టిన మిస్టర్ రావణ్. అంత కష్టపడాల్సిన అవసరం నీకు లేదు. తెలుసుకోవాలంటే చెప్పు, నేనే చెప్పేస్తాను. అంత కష్టపడి ఎందుకు నువ్వు తెలుసుకోవడం అంటూ నవ్వుతాడు రావణ్. నాకు తెలుసు నువ్వు రావణ్ కాదు. ఈ పని చేయడానికి ఒప్పుకున్నావంటే నాకు తెలిసి డబ్బు కోసమే వచ్చుంటావు. ఎంత కావాలో చెప్పు, అంతకన్నా డబ్బుల అమౌంట్ నీ చేతిలో నేను పెడతాను. నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. డీల్ ఓకేనా? అరే బాస్, ఎలా కనిపిస్తున్నాడు నీ కంటికి? నువ్వు ఇంకొకసారి నాతో ఇలా మాట్లాడావంటే మాట్లాడడానికి నాలుగు లేకుండా కట్ చేస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రావణ్. అలా వెళ్తున్న అతనికి ఒక మాట చెప్పాడు. ఎంత సమయం కావాలో అంత సమయం తీసుకో. ఒక్కసారి నిర్ణయానికి రా. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నా ఫోన్ నెంబర్ నీకు తెలిసే ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే చాలు. నువ్వు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వస్తాను అని పృథ్వీ చెప్పిన మాటలు వింటూ మనసులో నవ్వుకుంటూ వెళ్తాడు రావణ్. వస్తావు, నా దారికి తప్పకుండా వస్తావు. రావాలని కదా ఎంత నాటకం ఆడింది. ఒకసారి నా గుప్పెట్లో చిక్కు, అప్పుడు నీకు నరకం ఎలా ఉంటుందో చూపిస్తాను అంటూ తన రెండు చేతుల్ని దులుపుకుంటున్నట్టు కొడుతూ వెళ్ళిపోతాడు రావణ్. నువ్వు రావణ్ కాదని నాకు తెలుసు. డబ్బుల విషయం మాట్లాడిన తర్వాత నీలో ఆలోచన నేను గమనించాను. తప్పకుండా నువ్వు ఎవరివి, నువ్వు ఎవరు, నిన్నెవరు తీసుకొచ్చారు, ఎందుకు ఆ ఇంటికి వచ్చావో తెలుసుకుంటాను. నీ ద్వారా అందరికి నిజం తెలిసేలా చేసి సీత మెడలో తాళి కట్టి నా భార్యని చేసుకుంటాను అని గర్వంగా అనుకుంటాడు పృథ్వీ. ఎక్కడికి వెళ్తున్నాడు ఈ మనిషి? కనీసం ఒక్క మాట కూడా చెప్పడం లేదు. తీసుకొచ్చింది నేను, కానీ నేను అతను చెప్పినట్టు వినాల్సి వస్తుంది. అలా బయట తిరగద్దు బాబు అంటే వినడం లేదు. ఎవరికైనా నిజం తెలిసిపోతుందా అనే టెన్షన్తో నేను చచ్చిపోతున్నాను అనుకుంటూ ఉంటుంది సీత. అక్కడి నుంచి ఇంటికి రాకుండా రావణ్ మీరాని అడ్మిట్ చేసిన హాస్పిటల్కి వెళ్తాడు. అంటే శ్వేత వాళ్ళ కజిన్ సిస్టర్కి హెల్త్ ఎలా ఉందో కనుక్కుంటున్నట్టు. అక్కడికి వెళ్ళిన తర్వాత శ్వేత అలాగే రాఘవ్ కూడా అక్కడే ఉంటాడు. అలాగే రాఘవ్ ప్రేమిస్తున్న అమ్మాయి తను నర్స్గా పనిచేస్తుంది కదా, తను కూడా అదే హాస్పిటల్లో పనిచేస్తుంది. కాబట్టి మీరాని దగ్గరుండి తనే చూసుకుంటుంది. ఏంటి శ్వేత, ఇప్పుడు ఎలా ఉంది మీరాకి? మీరా హెల్త్ కండిషన్ ఏంటి అని అడుగుతాడు. ఇప్పుడు మీరాకి సర్జరీ జరిగి 4 hours అవుతుంది అన్నయ్య. తను ఇంకా స్లోలోకి రాలేదు. స్లోలోకి వస్తే తెలుస్తుంది. అలాగే ఆపరేషన్ చేసేటప్పుడు తనే స్వయంగా అక్కడి నుండి ఆపరేషన్ థియేటర్లు అన్నీ అబ్జర్వ్ చేస్తుంది. తనెవరో నీకు తెలుసు కదా అన్నయ్య, రాఘవ్ ప్రేమించిన అమ్మాయి.
యాక్చువల్గా తనే ఇదే హాస్పిటల్లో పనిచేస్తుందని ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. రాఘవ్ అన్నయ్య చెప్పారు, తనని నాకు పరిచయం చేస్తారు. తను చాలా మంచి అమ్మాయి అని చెప్తుంది శ్వేత. తన గురించి నాకు తెలుసు. నేను ఈ స్థితికి రావడానికి కారణం కూడా తనే. ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నానంటే కారణం తను అని చెప్తాడు రావణ్. అయ్యో సార్, అలా అనకండి. ఎంతో ఖర్చు పెట్టి చేయించాల్సిన ఆపరేషన్ మీ వల్ల జరుగుతుంది. రాఘవ్కి తన చెల్లి అంటే ఎంత ప్రాణమో నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అలాంటి చెల్లిని కోలుకునేలా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్ అని అంటుంది ఆ అమ్మాయి. రాఘవ్ నా తమ్ముడు, అలాగే మీరా కూడా నా చెల్లి. అలాంటిది వాళ్ళిద్దరిని ఎలా వదులుకుంటాను అంటూ వీరిద్దరూ మాట్లాడుతుండగా మెడిసిన్స్ కోసం వెళ్ళిన కౌశిక్ అక్కడికి వస్తూ కనిపిస్తాడు. ఏంటి నువ్వు ఎప్పుడొచ్చావు? ఇక్కడికి రాకూడదని సీత చెప్పింది కదా, అయినా సరే ఎందుకు వచ్చావు అని అడుగుతాడు కౌశిక్. జస్ట్ ఇప్పుడే వచ్చాను. అన్నట్టు శ్వేత నీతో ఈ విషయం చెప్పలేదా కౌశిక్? ఏ విషయం? తన పేరు రాఘవ్, MBA చేశాడు కానీ ఖాళీగా ఉంటున్నాడు. ఇలాంటి వాళ్ళని ఉంచుకుని జాబ్ కోసం మనం ఇంటర్వ్యూస్ కలెక్షన్స్ చేస్తున్నాం కాబట్టి ఆ అబ్బాయిల టాలెంట్ గుర్తించి తనకు ఒక మంచి జాబ్ ఇవ్వు. ఏంటి, కంపెనీకి CEO లా బిహేవ్ చేస్తున్నావు? ముందు ఆ అబ్బాయిలో ఉన్న టాలెంట్ నేను తెలుసుకోవాలి, తర్వాత కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. అలా తను కూడా అందరిలో ఇంటర్వ్యూ పాస్ అయితే సెలెక్ట్ చేయడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు రాఘవ్. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నేను చెప్పిన తర్వాత నాకు రివర్స్లో ఆన్సర్ చేస్తున్నావా నువ్వు అంటాడు రామన్. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? ఎవరో నీకు తెలుసా? ఎక్కడి నుంచి వచ్చావో తెలుసా? మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలో తెలుసా? తెలిసి కూడా నాతో ఇలా మాట్లాడడానికి ఎలా నోరుస్తుందిరా నీకు అంటూ కోప్పడతాడు కౌశిక్. నేనెవరో నాకు తెలుసు బాస్, ముందు నీ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకో. అన్నట్టు నీకు సీత ఇంకా చెప్పలేదనుకుంటా. మీరు చెప్పిన మాట కాదు నేను వినేది, నేను చెప్పిన మాట మీరు వినాలి. ఒక్కసారి డౌట్ ఉంటే నీ చెల్లికి కాల్ చేసి కనుక్కో, అప్పుడు నీ డౌట్ క్లారిఫై అవుతుంది. అన్నట్టు నా చెల్లిని జాగ్రత్తగా చూసుకోండి. తన స్రోలోకి వచ్చిన తర్వాత నాకు తప్పకుండా కాల్ చేయండి. ఇక్కడ నేను ఎక్కువసేపు ఉంటే మంచిది కాదు, ఇక వెళ్ళొస్తాను అంటూ కౌశిక్ బుగ్గలు గట్టిగా గిల్లి వెళ్తాడు. మనసులో నవ్వుకుంటుంది శ్వేత. అనవసరంగా తను తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నట్టు అయింది. తనకు పెడుతున్న డబ్బులే ఎక్కువ అనుకుంటే మళ్ళీ అతన్ని కూడా జాబ్లో జాయిన్ చేసుకోమంటున్నాడు అంటూ తన మీద ఇంకా కోపం పెరిగిపోతుంది కౌశిక్కి. ఏంటి అలా గొనుక్కుంటున్నావు? బావా అతను ఎవరో నీకు తెలీదా? నా కజిన్ బ్రదర్ అని చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావేంటి బావా? రాఘవ్ అన్నయ్య చెప్పాడు కదా, అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అలాంటిది అతను నా మా గురించి ఆలోచిస్తున్నాడు. నువ్వు కొంచెం కూడా ఆలోచించట్లేదు బావా అంటూ ముక్కు చిద్దుతుంది శ్వేత. అవునే, ఇద్దరు ఒకే పేరు పెట్టుకున్నారు కదా, అందుకని తను కూడా రికమెండేషన్ చేస్తున్నాడు. వాడిదేం పోయింది, కష్టం మాది కదా, మీకేం తెలుసు అంటాడు కౌశిక్. ఇప్పుడు నువ్వు జాబ్ వచ్చేలా చేస్తావా లేదా అని గట్టిగా అడుగుతుంది శ్వేత. వాడు వచ్చి వెళ్ళినందుకే టెన్షన్తో చస్తున్నాను. వచ్చిన ప్రతిసారి ఏదో ఒక బాంబు పేల్చి చెబుతూ ఉంటాడు. ఇవిగో మెడిసిన్స్ అంటూ తన చేతిలో పెట్టి పక్కకి వెళ్ళి సీతకు కాల్ చేస్తాడు. ఇక్కడ జరిగిన విషయం గురించి సీతతో చెప్తాడు. మరి ఏం చేయమంటావు సీత అని అడుగుతాడు. అతను చెప్పినట్టే అతనికి జాబ్ ఇవ్వండి అన్నయ్య. ఏంటి నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు అని తను అడిగిన తర్వాత సీత రాఘవ్ వేసిన పందెంలో ఓడిపోవడం తర్వాత అతను చెప్పిన మాట వింటానని చెప్పడం అవన్నీ కౌశిక్ చెప్తుంది. అయ్యో దేవుడా, ఇప్పుడు వీడి చేతిలో మనం చేస్తున్నాం అనుకుంటూ చేత్తో తాళని కొట్టుకుంటూ ఉంటాడు. అవునన్నయ్య, ఇప్పుడు మన పరిస్థితి తారుమారైంది. ఇక్కడ సరే, నువ్వు దీని గురించి ఆలోచించకు, ఏదో ఒకటి చేద్దాంలే అని అంటాడు కౌశిక్. ఇంటికి వెళ్ళిపోతాడు రావణ్. అప్పటికే ఆలస్యం అవుతుంది. తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది సీత. ఏంటి ఇంత లేటుగా వచ్చావు? కాస్త పనుంది, అందుకే లేట్ అయిందిలే సీత. అడిగిన దానికి కరెక్ట్గా సమాధానం చెప్పకుండా అలా వెళ్ళిపోతున్నావేంటి? ఏం సమాధానం చెప్పాలి? భర్త ఎక్కడికి పోతున్నాడో ప్రతి ఒక్కటి భార్యకి చెప్పేలా, నాకు కూడా కొన్ని పర్సనల్ పనులు ఉంటాయి అంటూ కోపంగా అతన్ని కసిగట్టినట్టు మాట్లాడతాడు. తను అలా మాట్లాడేసరికి బాధగా అనిపిస్తుంది సీతకి. లేట్ అయింది కదా, భోజనం చేయాలి అని అడిగాను అంటూ నసుకుతూ చెప్తుంది సీత. భోజనం ఎప్పుడు చేయాలో నాకు బాగా తెలుసు, ఆకలిస్తే నేనే వచ్చి తింటాను అని చెప్పి వెళ్ళిపోతాడు రావణ్. ఏంటి ఏమైంది, అంత చిరాకు పడిపోతున్నాడు అనుకుంటుంది సీత. ఏమో తెలియదు అత్తయ్య. సరే ముందు వెళ్ళి ఎందుకు కోపంగా ఉన్నాడు చూడమ్మా. వాడి కోపం ఎక్కువే కదా సీత, నువ్వు బాధపడుకు, తర్వాత సర్దుకుంటాడు, వాడే నేను సారీ అడుగుతానులే అని రజని చెప్తుంది. అలాగే అత్తయ్య అంటూ పైకి నడుస్తుంది సీత. ఎందుకు కొంచెం భయంగా అనిపిస్తుంది తనకి. ఒకప్పుడు రామన్ తనతో ఎలా సీరియస్గా మాట్లాడతాడో ఇప్పుడు కూడా సేమ్ అలాగే అనిపిస్తుంది తనకి. అందుకే భయంగా లోపలికి వెళ్తుంది. అతనితో ఏం మాట్లాడో తెలియక లోపల టెన్షన్ పడుతుంది. మరి రామన్ ఎందుకు తన మీద అంత కోప్పడ్డాడు తరాయి భాగంలో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.